హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ యొక్క సేల్స్ని ఆ సంవత్సరం 15-20% వరకు పెంచగలిగారు అని అనుకుందాం. కానీ వచ్చిన లాభాలు 30-40% మధ్యలో పెరిగాయి. అంటే ఇక్కడ క్లియర్‌గా ఒక కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ పేరే ఆపరేటింగ్ లీవరేజ్. సో ఆపరేటింగ్ లీవరేజ్ అంటే ఏంటి? వారెన్ బఫే గారు కూడా తను ఇచ్చిన చాలా రకాల స్పీచెస్‌లో కూడా స్పష్టతగా తెలిపే విషయం ఏంటి అనంటే, ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్‌గా మీరు ఏ కంపెనీస్‌ని ఎంచుకోవాలి అనంటే, ఏ కంపెనీస్ అయితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్‌ని చేరుకుంటారో, ఆ కంపెనీస్‌ని ఎంచుకోవాలి అని అన్నారు. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే మరేంటి? సో ఎప్పుడు కూడా 2 రకాల ఖర్చులుంటాయి ప్రతి ఒక్క బిజినెస్‌కి. ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మన ప్రొడక్షన్ పెరిగినా, తగ్గినా అంతే ఫిక్స్డ్‌గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ అనేది మన ప్రొడక్షన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక బిజినెస్ ఫిక్స్డ్ కాస్ట్‌ని దాటుకున్న తర్వాత ప్రొడక్షన్ ఎక్కువ పెంచుకొని, దానికి తగినట్టుగానే అమ్మకాలు చేసినప్పుడు, వేరియబుల్ కాస్ట్ కూడా కవర్ అయిపోయిన తర్వాత మిగిలే ప్రతి రూపాయి డైరెక్ట్‌గా లాభంగా మారిపోతుంది. అందుకే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేవి చాలా ముఖ్యం. మేము ఎటువంటి ఫిల్టర్స్ వేసాము ఈ పర్టిక్యులర్ వీడియోలో స్టాక్స్‌ని ఎంచుకోవడానికి అనంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ అలానే రెవెన్యూ ఎక్కువగా పెరగాలి ఖర్చుల కన్నా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పరంగా చూసి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 40% కన్నా ఎక్కువ ఉండే కంపెనీస్‌ని మేము ఎంచుకొని తీసుకొనొచ్చాం. అయితే ఈ ఫిల్టర్ వేయగానే సరాసరి చాలా కంపెనీస్ వచ్చినప్పటికీ కూడా ఫండమెంటల్‌గా 5 కంపెనీస్ యొక్క బిజినెస్ ఏవైతే బలంగా ఉన్నాయో వాటిని ఎంచుకొని మేము ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కనుక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్‌ని తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ 5 కంపెనీస్ వేటికైతే ఆపరేటింగ్ లీవరేజ్ అనేది చాలా బలంగా ఉందో. ఇందులో మొదటి కోణంలోని టిప్స్ మ్యూజిక్. సో ఈ టిప్స్ గురించి మాట్లాడాలి అనంటే, మన దేశంలోని ఆపరేటింగ్ లీవరేజ్ అంటే మన దేశంలోని మ్యూజిక్ ఆల్బమ్‌కి రిలేటెడ్ కంపెనీ ఇది. అండ్ గత 3 సంవత్సరాలుగా ఆపరేటింగ్ లీవరేజ్ విషయానికి గాని వచ్చినట్టయితే సేల్స్ పెరిగిన తీరు చూస్తే 1.6 టైమ్స్ అండ్ అదే టైంలో ఖర్చులు 1.2 టైమ్స్ మాత్రమే పెరిగినాయి. సో ఖర్చులు అనేవి ఆదాయం కన్నా ఎక్కువ పెరగలేదు కాబట్టి మార్జిన్స్ కూడా గత 2 సంవత్సరాల పాటుగా చూసినట్టయితే 66% నుంచి 73%కి పెరిగింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా 1.7 టైమ్స్ దగ్గర స్థిరపడ్డాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విషయానికి వస్తే 122%, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 92%. అంటే ఈ సంవత్సరం లోపు ఏదన్నా మనం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే అదే తీరులో అంతే వేగంగా తిరిగి వాళ్ళు సంపాదించుకోగలిగారు. అయితే టిప్స్ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి? నేను ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ మ్యూజిక్ ఆల్బమ్స్ అనేవి మనం తయారు చేసిన తర్వాత దాన్ని మరొకళ్ళు వింటున్నారు అనంటే, దాని ద్వారా డబ్బులు వచ్చే రెవెన్యూ మోడలే టిప్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో వీళ్ళు ఆడియో, వీడియో కంటెంట్ ఏదైతే ఉంటుందో అది సొంతగా తయారు చేసుకోవడము, ఆల్రెడీ తయారు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసుకోవడం, కొనుక్కోవడం లాంటివి. దీన్ని డిజిటల్ రూపంలోకి మార్చి, సో యూట్యూబ్ అవ్వచ్చు, స్పాటిఫై అవ్వచ్చు, జియో సావన్ అవ్వచ్చు, ఇటువంటి మీడియాస్‌లో, ఇటువంటి హ్యాండిల్స్‌లో, ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా విన్నప్పుడు దాని నుంచి మనీ అనేది జనరేట్ అవుతూ వస్తుంది. సో వీళ్ళకుండే మొత్తం 100% ఆదాయంలో 70% వరకు వీళ్ళకి ఇలా డిజిటల్ రూపం అంటే డిజిటల్ రూపం నుంచి వచ్చే ఆదాయం అయితే, మిగతా 30% నాన్ డిజిటల్ రెవెన్యూ కింద వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా గమ్మత్తైన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అనంటే, వీళ్ళకొచ్చే మొత్తం డిజిటల్ ఆల్బమ్స్ ఆర్ డిజిటల్ ఆదాయం ఏదైతే ఉందో అందులో 85% పాత పాటలనే మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా వస్తుందంట. 15% మాత్రమే కొత్త రిలీజెస్ నుంచి వస్తుంది. అండ్ అలానే ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉండే ఆల్బమ్ సైజ్ విషయానికి గాని వస్తే 25కి పైగా భాషల్లో 34,000 పాటలకి పైగా వీళ్ళ యొక్క కాపీరైట్స్‌లో ఉన్నాయి. అండ్ వీళ్ళకి సరైన ధీటుగా పోటీ ఇచ్చేవాళ్ళు సారిగమ. అయితే సారిగమ వాళ్ళు కేవలం వీళ్ళకిలాగా మ్యూజిక్‌కి మాత్రమే పరిమితం అవ్వకుండా టీవీస్ అని, ఫిల్మ్స్ అని, వెబ్ సీరీస్‌లో కూడా విస్తరించుకున్నారు. అయితే గ్రోత్ అవుట్‌లుక్ ఎలాగుంది? మన దేశంలోని ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా గాని చూస్తే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే 40-50% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లో ఎదుగుతుందని సూచనలు ఉన్నాయి. అండ్ అదే టైంలోని పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ విషయానికి గాని వస్తే 14.4 మిలియన్ ఉండేది కాస్త రాబోయే కొంతకాలంలోని 28-30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ద్వారా మారబోతున్నారు. అండ్ ప్రత్యేకంగా ఈ కంపెనీ విషయానికి గాని వస్తే వీళ్ళకి వచ్చే 70% డిజిటల్ ఆదాయంలోనే 10-15% మాత్రమే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళకి ఎదుగుదల అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనితో పాటు ఇంత ఎదుగుదలని వీళ్ళు చేరుకోవాలి అనంటే ఒక ఖర్చు అయితే చేయడం తప్పదు. సో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తీరులోని 80-90 కోట్ల దాకా మేము ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తాము. ఫైనాన్షియల్ ఇయర్ 2028 తిరిగేసరికల్లా దీనివల్ల మనకు ఆదాయం అనేది జనరేట్ అవుతుందని నమ్ముతున్నారు. క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి గాని వస్తే ఈ సంవత్సరం క్వార్టర్ 3లోనే గత సంవత్సరం సేల్స్‌తో పోలిస్తే వీళ్ళకి 32% ఇయర్ ఆన్ ఇయర్ ఎదిగి
104 crores ని చేరుకుంది. అదే టైంలోనే ఎబిడ్డా 106% పెరిగి 77 crores దగ్గర స్థిరపడింది. మార్జిన్స్ ఏమో 47.5% ఉండేది కాస్త 74%కి పెరిగింది. ముఖ్యంగా ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పెద్ద లెవెల్ సినిమా అనేది రిలీజ్ అవ్వడం జనవరి నుంచి జూన్కి పోస్ట్పోన్ అవ్వడం తోటి వీళ్ళ కాస్ట్ అనేవి 15.8% దగ్గర ఆగిపోయింది. గత సంవత్సరం ఇదే కాస్ట్ 23% ఉంది. సో ఇది ఒక పాయింట్గా ఉంటుంది. కాకపోతే ఇటువంటి కంపెనీస్ ఫేస్ చేయవలసిన రిస్క్ ఏముంటుంది అని అంటే ఎప్పుడన్నా కంటెంట్ని చాలా అధికమైన కాస్ట్ తోటి కొనుగోలు చేసిన తర్వాత అంత ఎక్కువగా రెవెన్యూని కానీ వీళ్ళు జనరేట్ చేయలేకపోతే అదొక రిస్క్ కింద మారిపోతుంది. సో ఇది కంపెనీ నెంబర్ 1 టిప్స్. కంపెనీ నెంబర్ 2 ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే గత 3 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా కానీ చూస్తే 1.4 టైమ్స్, ఎక్స్పెన్సెస్ జస్ట్ 1.3 టైమ్స్ మాత్రమే పెరిగింది. మార్జిన్స్ అనేవి స్థిరంగా 84% దాకా ఉన్నాయి. అండ్ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 1.4 టైమ్స్ వద్ద స్థిరంగానే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ చూద్దాం. సో ఎలాగైతే మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ పైన షేర్స్ని ట్రేడ్ చేస్తామో ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ పైన ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్కి సంబంధించిన బయింగ్ అండ్ సెల్లింగ్ బిడ్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇటువంటి కమాడిటీ ఎలక్ట్రిసిటీలో వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కమాడిటీకి సంబంధించి డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ప్రైజెస్ అనేవి ఇక్కడ ఫిక్స్ అవుతూ ఉంటాయి. అండ్ మార్కెట్లో ట్రేడింగ్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఈ పర్టికులర్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొంత ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. సో అలా చూసుకుంటే వీళ్ళు వివిధ రకాల సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. డే అహెడ్ మార్కెట్, రేపు కొనడానికి ఈ రోజు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం. రియల్ టైమ్ మార్కెట్, 1 hour అడ్వాన్స్గానే మీరు మార్కెట్ ఆర్డర్స్ని బుక్ చేసుకోవడం. టర్మ్ అడ్వాన్స్ మార్కెట్, సో టర్మ్ అడ్వాన్స్ మార్కెట్ అంటే ఒక టర్మ్కి ముందుగానే ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవడం. గ్రీన్ మార్కెట్ అండ్ సర్టిఫికేషన్స్. ముఖ్యంగా రెవెన్యూ మిక్స్ పరంగా చూస్తే 39% వీళ్ళకి వచ్చే ఆదాయం డే అహెడ్ మార్కెట్ నుంచి అండ్ రియల్ టైమ్ మార్కెట్ నుంచి 34% వస్తే 6% అనేది టర్మ్ అహెడ్ మార్కెట్స్ నుంచి వస్తుంది. సో ఇంకా కూడా కోర్ వీళ్ళకి డే అహెడ్ అండ్ రియల్ టైమ్ మార్కెట్. రియల్ టైమ్ మార్కెట్ గురించి స్పెసిఫిక్గా చూస్తే గత 4 సంవత్సరాల్లోని 20% వాల్యూమ్ ఉండేది కాస్త 34% వరకు ఎదిగింది, మనందరికీ తెలిసిందే. ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఫేస్ చేయాల్సిన అత్యధికమైన అతిపెద్ద రిస్క్ ఏంటి అని అంటే మార్కెట్ కప్లింగ్ రిస్క్. సో మన దేశంలోని ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆర్ ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్కి సంబంధించి 3 కంపెనీస్ ఉన్నాయి. ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ ఒకటి, దెన్ పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒకటి అండ్ హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్. సో ఈ అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు వాళ్ళకంటూ వ్యత్యాసంగా వాళ్ళు బిజినెస్ని చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. ఎంత ఎక్కువగా బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ డిమాండ్ని క్రియేట్ చేస్తారో దానికి తగినట్టుగా మార్కెట్ ప్రైస్ అనేది వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ చేసుకుని సొంత సెపరేట్ ఆర్డర్ బుక్స్ తోటి వ్యవహరిస్తున్నారు. మార్కెట్ కప్లింగ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ 3 ఎక్స్చేంజెస్లోనూ ఉండే ఆర్డర్స్ అన్ని ఒక చోటకి తీసుకొచ్చి మార్కెట్ ప్రైస్ రెగ్యులేషన్ జరుగుతుంది. యూనిఫామ్గా ఒకే మార్కెట్ ప్రైస్ ఫిక్స్ అవుతుంది. అవుట్కమ్ అనేది ఒకేలా మారిపోతుంది. సో ఈ యూనిఫామిటీ ఏర్పరుస్తూ ఉంటేనే ఈ 3 కంపెనీస్కి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది కోల్పోతారు. కానీ ఇది ఇంకా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూస్తే ఈ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ అయిన ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉండేదో గత 4 సంవత్సరాల లోపు వీళ్ళ బేస్ అనేది చాలా ఎక్కువగా పెంచుకున్నారు. 12 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ నుంచి 76.8 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ దాకా పెరిగారు. ఇక్కడ మౌలిక సదుపాయాలను ఇంకా బలపరుచుకుని వినియోగదారుల్ని అలాగే స్థిరంగా ఉంచుకున్నట్టయితే ఇది ఎక్స్చేంజ్ తర్వాత ఒక సెకండ్ పెద్ద రెవెన్యూగా తయారవుతుంది. సో ఇక్కడ ఇంకా ముఖ్యంగా వీళ్ళ వాల్యుయేషన్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే కంపెనీ ప్రస్తుతం ఒక PE రేషియో 23.6 టైమ్స్, అయితే మీడియన్ అయిన 42.6 టైమ్స్ కన్నా తక్కువలోనే ట్రేడ్ అవుతుంది. PEG విషయానికి వస్తే 1.2 టైమ్స్ దగ్గర స్థిరపడింది అండ్ ఇప్పుడు ఉండే గ్రోత్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15% దగ్గర ఉంది. అయితే మార్కెట్ ముందుగానే ఈ కప్లింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ వీళ్ళకి రెగ్యులేటరీ పరంగా ఆంక్షల పరంగా చాలా రిస్క్స్ అనేవి వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ముందుగానే ఇవన్నిటిని కలిపి గ్రోత్లోని పెట్టడం వల్ల వాల్యుయేషన్స్ మనకు కొద్దిగా రీజనబుల్గానే కనిపిస్తున్నాయి. 3వ కంపెనీ ముతూట్ ఫైనాన్స్. అయితే ముతూట్ ఫైనాన్స్ గురించి మనందరికీ తెలిసిందే, మన దేశంలో అత్యంత పెద్ద గోల్డ్ ఫినాన్సింగ్ కంపెనీగా ఉంది. అయితే గత 2 సంవత్సరాలు అండ్ 12 నెలల ట్రైలింగ్ 12 మంత్స్ యొక్క డీటెయిల్స్ కానీ తీసి చూసినట్టయితే సేల్స్ 1.8 టైమ్స్ పెరిగితే ఖర్చులు 1.6 టైమ్స్ మాత్రమే పెరిగినాయి. సో ఖర్చులు ఆదాయం కన్నా తక్కువ పెరగడంతో వీళ్ళ యొక్క ఫినాన్సింగ్ ప్రాఫిట్స్ అనేవి 40 to 42% మధ్యలో ఉంది అండ్ అలాగే ఫినాన్సింగ్ ప్రాఫిట్స్ పరంగా కానీ చూస్తే 1.9 టైమ్స్ దగ్గర స్థిరపడింది. సో వీళ్ళు గోల్డ్ ఫినాన్సింగ్ కంపెనీ. 31 డిసెంబర్ కల్లా వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చూస్తే 50% ముందు సంవత్సరం కన్నా పెరగడం చూసాము. 1,39,000 కోట్లని చేరుకుంది. అండ్ అలానే వీళ్ళకు ఉండే మొత్తం బ్రాంచెస్లోని 57% బ్రాంచెస్ అనేవి సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలోని ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళ యొక్క గ్రోత్ అవుట్లుక్ ఎలాగుంటుంది? సో మన దేశంలోని ఉండే బంగారం మొత్తం కూడా 65% వరకు ఎక్కువ గ్రామాల్లోనే ఉంటాయి. అండ్ గ్రామాల వాళ్ళకి ఏమన్నా అప్పులు కావాలి అని అంటే వాళ్ళు వెళ్ళి ఏదో పర్సనల్ లోన్ కింద లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ గానో వాళ్ళకి అడగడం రాదు. ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి దాని నుంచి అప్పులు తెచ్చుకోవడమే తెలుసు. సో ఇంకా అక్కడ ఫార్మల్ క్రెడిట్ అనేది అలవాటు అవ్వకపోవడం అండ్ వీళ్ళకి ఎక్కువగా రూరల్ మార్కెట్స్లో యాక్సెస్ ఉండడం, దాంతోపాటు RBI వాళ్ళు కూడా
వీళ్ళకి అప్రూవల్స్ అనేవి మీరు ఇంకా కొత్త బ్రాంచెస్ ని గ్రామాల్లో పెట్టొచ్చు అని అంటూ అప్రూవల్స్ ఇవ్వడంతో ఇవన్నీ వీళ్ళకి కలిసి వచ్చే విధంగా మారింది. అండ్ రెండవది, లాంగ్ టర్మ్ లో రిస్క్ అనేది కూడా ఈ పర్టికులర్ కంపెనీకి తక్కువగానే ఉంది. ఆర్బీఐ యొక్క నార్మ్స్ ప్రకారంగా ఎల్టీవీ, లోన్ టు వాల్యూ అనేది 75% వరకు ఉండొచ్చని తెలిపారు. కానీ ప్రస్తుతం ఈ పర్టికులర్ కంపెనీ బుక్స్ లోని ఎల్టీవీ అనేది 57% మాత్రమే ఉంది. సో ఇంకా రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంతో బేషుగ్గా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గత సంవత్సరం 9 నెలల పాటుగా చూస్తే 50% ముందు సంవత్సరం కన్నా పెరిగింది. అదే టైంలో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ విషయానికి వస్తే 11.5% నుంచి 12.5% మధ్యలో పెరిగింది. కాకపోతే ఈ కంపెనీ ఫేస్ చేస్తే రిస్క్స్ ఏంటి? మొట్టమొదటిది, దక్షిణ భారతదేశం నుంచి 57% వరకు వీళ్ళకి బ్రాంచెస్ అనేవి లొకేట్ అయినాయి. అండ్ అక్కడి నుంచి గోల్డ్ పోర్ట్ఫోలియోకి దాదాపుగా 49%, అంటే 90% వీళ్ళకుంటే పోర్ట్ఫోలియోలో మొత్తం 49% వచ్చేది దక్షిణ భారతదేశాల నుంచే. అయితే ఇక్కడ ఎటువంటి రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఏదన్నా ఒక సమస్యల్లోకి వెళితే ఆ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ గా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పైన పడిపోతుంది. అండ్ రెండవది, కంపెనీకి సంబంధించిన మైక్రో ఫైనాన్సింగ్ బిజినెస్ అనేది బెల్ స్టార్ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. సో వాళ్ళు గత సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ కి 160 కోట్ల లాస్ ని బుక్ చేశారు. కాకపోతే Q3 నుంచి ఈ లాస్ మారుతుంది అని 51,000 ప్రాఫిట్స్ ని చూపించారు. కాకపోతే స్ట్రెస్ ఆర్ స్టేజ్ 3 ఎన్పిఏ విషయానికి వస్తే 4.93% దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏ సెక్యూరిటీ లేకుండా ఇచ్చే రుణాల సెగ్మెంట్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం స్ట్రెస్డ్ గానే కనిపిస్తుంది అని. కంపెనీ నెంబర్ 4, షాలే హోటల్స్. షాలే హోటల్స్ విషయానికి కానీ వస్తే వీళ్ళు డబుల్ ఇంజిన్, అంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ తో పాటుగా హోటల్స్ వ్యాపారంలోని ఉన్నారు. అయితే గత 2 సంవత్సరాల్లోని ప్రస్తుతం ట్రైలింగ్ 12 months యొక్క డీటెయిల్స్ కానీ తీసుకున్నట్టయితే 1.9 times సేల్స్ ఎదిగితే ప్రాఫిట్స్ 1.8 times దగ్గర ఎదిగింది. సో ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ 43% దగ్గర ఉంది. నెట్ మార్జిన్స్ విషయానికి వస్తే ట్యాక్స్ లో కొన్ని మార్పులు జరగడం వల్ల ఫస్ట్ తగ్గింది, కాస్త ఇప్పుడు నార్మలైజ్ అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళు డబుల్ ఇంజిన్ మోడల్లోని ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నారు. అయితే ఎలాగా? హోటల్ బిజినెస్ ఉంది, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఉంది. హోటల్ బిజినెస్ నుంచి 84% ఆదాయం వస్తే 16% వీళ్ళకి కమర్షియల్ రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది. అయితే కమర్షియల్ రియల్ ఎస్టేట్ యొక్క మార్జిన్స్ వచ్చి ఈ క్వార్టర్ పెరగడం వల్ల ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా పెరిగినాయి. అండ్ కమర్షియల్ సెగ్మెంట్ మాత్రమే కానీ తీసుకున్నట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే 27% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లోని ఇక్కడ మార్జిన్స్ అనేవి పెరుగుతున్నాయి. సో వీళ్ళ యొక్క గ్రోత్ అవుట్లుక్ ఎలాగుంది? మన దేశంలోని హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి వచ్చే సంవత్సరంలో 7 నుంచి 8% మధ్యలో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటుందని నమ్ముతున్నారు. అండ్ అలాగే దానికి పైన వచ్చే సంవత్సరంలోని 3,300 కీస్ ఉండేది కాస్త 4,000 కీస్ దాకా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అండ్ అది కూడా ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళకి ముంబైలో ఉండే రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ యొక్క పోర్ట్ఫోలియోని పెంచుకుందామని అనుకుంటున్నారు. ఇలా పెంచుకోవడం వల్ల వాళ్ళ మార్జిన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అడిషనల్ గా 1000 నుంచి 1,500 కోట్ల దాకా ఆదాయం అనేది యాడ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025లో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 88% వరకు ఆదాయం అనేది క్రియేట్ అవుతుందని నమ్ముతున్నారు. రిస్క్ పరంగా కానీ చూస్తే ఈ కంపెనీ యొక్క కీ మెట్రిక్స్ ఏదైతే రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్ అనేది ఉంటుందో ఫైనాన్షియల్ ఇయర్ 2025 దాకా మిగతా వాళ్ళతో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా, అంటే పియర్స్ తో పోలిస్తే చాలా తక్కువగా రూమ్ టారిఫ్స్ అవ్వచ్చు, ఆక్యుపెన్సీ కూడా తక్కువగానే ఉంది. అండ్ ఇటీవలే ఆక్యుపెన్సీ అనేది 68% తగ్గడంతో మేనేజ్మెంట్ వాళ్ళు వివిధ రకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆక్యుపెన్సీ జియోపొలిటికల్ రిస్క్ వల్ల తగ్గింది, సప్లై అనేది అంత బాగాలేదు, ఇవన్నీ. అండ్ దీనితో పాటుగా మూడవ పెద్ద రిస్క్ వీళ్ళకి ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది ఉంది. ఎగ్జిక్యూషన్ రిస్క్ అంటే ఏంటి? సో వీళ్ళు ఇప్పుడు ఒక 280 రూమ్ ఏదైతే ఏరోలీ హయాత్ లో అండ్ 390 గదులు చెందిన ఒక హోటల్ నిర్మిస్తున్నారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ కి లేట్ అవ్వడంతో ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం అనేది వెనకబడిపోయి ఇంకా స్లో అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ కంపెనీ నెంబర్ 5, BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ట్రైలింగ్ 12 months యొక్క డీటెయిల్స్ తీసుకుంటే సేల్స్ అనేది 2.6 times పెరిగితే ఎక్స్పెన్సెస్ అనేది 1.9 times పెరిగింది. అండ్ ఇదే రెవెన్యూస్ అనేవి ఎక్కువగా పెరగడంతో మార్జిన్స్ 45% నుంచి 61% మధ్యలో పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 3.5 times కి పెరిగింది. సో ఇవన్నీ ఇలా ఉండగా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి? సో మనందరికీ తెలిసిందే, షేర్స్ కానీ, డెరివేటివ్స్ కానీ, సెన్సెక్స్ ఆప్షన్స్ లోని ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మీరు చేయాలి అని అనుకుంటే BSE ద్వారా వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారానే అది చేస్తారు. సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద వీళ్ళు ఫీజు అనేది ఛార్జ్ చేస్తారు. అలా వీళ్ళకి ఈ సెగ్మెంట్ నుంచి 71% వరకు ఆదాయం అనేది వస్తుంది. ఏదైనా ఒక కంపెనీ IPO ఇష్యూ చేయాలి అని అనుకుంటే BSE వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు లిస్టింగ్ అండ్ బుక్ బిల్డింగ్ ఫీజెస్ అనేవి ఛార్జ్ చేస్తారు. దానితో పాటు వీళ్ళు అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని వాళ్ళ యొక్క BSE స్టార్ మ్యూచువల్ ఫండ్ అనే ఈ పర్టికులర్ కేటగిరీ ద్వారా ఈ నెట్వర్క్ ని కూడా వాళ్ళు బిల్డ్ చేశారు. సో ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్స్ మీద కూడా ఫీజెస్ అనేవి ఛార్జ్ చేస్తారు. సో వీళ్ళు కోలొకేషన్ స్పేసెస్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ కి ఇవ్వడంతో అక్కడి నుంచి రెంట్లు అనేవి సంపాదిస్తున్నారు. అండ్ దానితో పాటుగానే రియల్ టైమ్ మార్కెట్ అప్డేట్స్ ఆర్ మార్కెట్ యొక్క స్టాక్ ప్రైజెస్ ని కావాల్సిన కంపెనీస్ కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్స్ కింద ఉంటున్నాయి. అండ్ అత్యధిక
అతి పెద్దగా 2023లో గేమ్ చేంజింగ్ విషయం అని అంటే డెరివేటివ్ సెగ్మెంట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు. సో గ్రోత్ పరంగా కానీ చూసినట్టయితే మొట్టమొదటిది గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ డెరివేటివ్ సెగ్మెంట్ ఎప్పటి నుంచి అయితే 2023లో ప్రవేశపెట్టారో, సో 2024 Q1 నుంచి ఇప్పటిదాకా అంటే 9 క్వార్టర్స్ తర్వాత 0.6 lakh crores ఉండేది కాస్త ఇప్పుడు 210 lakh crores దాకా పెరిగింది. సో ఇది అతి పెద్ద గ్రోత్ సెక్టార్ ఆర్ గ్రోత్ డ్రైవర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఇటీవలే సెబీ వాళ్ళు మీరు డెరివేటివ్స్ ని ఐటీ ఫోకస్డ్ ఇండెక్స్ పైన కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనంటూ అప్రూవల్స్ ఇవ్వడం మనం చూసాం. అండ్ దీనితో పాటుగా గ్రోత్ అవుట్లుక్ అంటే వీళ్ళు వాల్యూమ్స్ అనేవి ఇంకా గ్రో అవుతాయి. సో మా యొక్క క్లియరింగ్ హౌసెస్ రిస్క్ ని మేనేజ్ చేసుకుంటూ ఎక్కువ వాల్యూమ్స్ ని హ్యాండిల్ చేయాలి అని అంటూ 3,000 ట్రేడ్స్ నుంచి 27,000 ట్రేడ్ పర్ సెకండ్ కి వాళ్ళ కెపాసిటీని పెంచుకోవడం మనం చూసాం. అండ్ కోలొకేషన్ సర్వీసెస్ నుంచి 48 కోట్ల ఆదాయం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుందో దాన్ని కూడా ఇంకా పెంచాలి అండ్ ఇక్కడ ఇంకా మెరుగ్గా వీళ్ళు ఇంకా పెంచుకోవాలి అని అంటూ సర్వర్స్ పరంగా ఒక 500 racks ని క్రియేట్ చేసి అంతవరకు వాళ్ళ కెపాసిటీని పెంచినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు రిస్క్ పరంగా కానీ చూస్తే బిఎస్సి అనేది రెగ్యులేషన్స్ ఆంక్షలకి గురవుతూనే ఉంటుంది. సెబీ వాళ్ళు మారుస్తూ ఉంటారు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ పరంగా. సో ఇక్కడ ఎటువంటి రెగ్యులేషన్స్ ని ఫేస్ చేస్తూ వీళ్ళు కానీ ఒక డిలే కానీ లేకపోతే ఏదన్నా ఒక గ్లిచ్ కానీ ఫేస్ చేయాల్సి వస్తే, టెక్నికల్ పరంగా ఏదైనా సమస్యని ఫేస్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా పెనాల్టీస్ అని, ఫైన్స్ అని, వివిధ రకాల విషయాల మీద ఖర్చులు అనేవి వీళ్ళకి పెరిగిపోతాయి. సో అవండి ఏవైతే 5 కంపెనీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 40% కన్నా ఎక్కువ ఉండి వీళ్ళ యొక్క ఆదాయం అనేది ఎక్కువగా పెరిగి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ని అచీవ్ చేశారు. అయితే ఈ 5 స్టాక్స్లోని ఏదైనా మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నట్టయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.